గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అసలు సడన్గా నైట్ బెంగళూరు బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఎందుకు తెలుసు కదా, అంటే సాయంత్రమే స్టార్ట్ చేసా. అప్పటి నుంచి ఫుల్ వర్షం అయితే పడింది నేను బెంగళూరు రీచ్ అయ్యేంత వరకు. ఇంకా నైట్ అంతా బ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు. నైట్ కూడా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఎక్కడికైతే నేను చెప్పను, వెళ్ళిన తర్వాత చూడండి. అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ ఇదైతే. అసలు ఏది 2 రూట్స్ ఉన్నాయి, ఏ రూట్ వెళ్ళాలి? ఓ నో, వీ హ్యావ్ టు గో దిస్ రోడ్. మనం రాట్ తప్పాము, ఆ రూట్ వెళ్ళాలి. ఉండండి, కంటిన్యూ చేస్తాం. మళ్ళీ సక్సెస్ఫుల్గా ఈ రోడ్కి అయితే వచ్చేసాం గాయస్. ముందర ఒకసారి ఫాగ్ చూడండి ఒకసారి. ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే రైడ్ స్టార్ట్ చేసాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏందని చెప్పి కింద కమెంట్ అయితే గెస్ చేయండి గాయస్, ఎక్కడికి వెళ్తున్నా అనేది. నెక్స్ట్ వీడియో చూసి కాదు, ఈ వీడియో చూసి గెస్ చేయండి. ఈ రోడ్ని బట్టి ఇదైతే మైసూర్ రోడ్డు, కనకాపుర ఆ సైడ్ నుంచి శివసముద్ర ఫాల్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. ఆ రోడ్డు శివసముద్ర ఫాల్స్ అయితే కాదులేండి, ఆ దగ్గరే ఇంకొక 50 కిలోమీటర్స్ పోతే వచ్చేస్తుంది అది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, నేను వెళ్ళే ప్లేస్. ఇది ఒకసారి అన్ప్లాన్డ్ ట్రిప్. అసలు నేను బెంగళూరు రావడమే అన్ప్లాన్డ్. అసలు ఈ ట్రిప్ అసలు వేస్తా అనుకోలా. గోపురం తెచ్చి మంచి పని అయింది, బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను అందుకు. బాబా ప్లేస్ అయితే పొద్దున్నే రైడ్ చేస్తుంటే ఏదో కేరళలో అన్నట్టు ఫీల్ వస్తుంది. చూడండి, చెట్లు ఈ పక్క ఆ పక్క, వాటర్ ఆ పక్క, వెనకలంతా ఫాగ్, కొండలు. గోపురంలో కరెక్ట్ వ్యూ కనపడుతుందో తెలియదు, కానీ రియల్గా చూడనీకైతే అసలు 2 కళ్ళు సరిపోవడంలో అంత బాగుంది వ్యూ. అసలు వీడియోలో బైక్ అవుట్లుకే చూపించలేదు కదా అసలు ఇంతవరకు. చూడండి, ముందర మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లోగో, ఆర్య పైలట్ మోటో బ్లాగ్స్. బైక్ చూడండి ఎంత మట్టి ఫుల్ దుమ్ము. హిమాలయన్ పేరు తగ్గట్టుంది మొత్తము. టాప్ బాక్స్, దానిపైన ఒక బ్యాగ్. ఇది బైక్ కండిషన్. ఇది వీడు, నా ఫ్రెండ్ వీడు వస్తున్నాడు ట్రిప్కి, ఏదో కూడా వస్తున్నాడు. ఇప్పుడే బండికి చైన్ లూబ్ లేదు, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్స్ కూడా లేవు, మొత్తం అంతా పల్లె రూట్ అయితే వచ్చేసాము. చైన్ లూబ్ లేకుంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? అది పడేసానే. అదే అక్కడ పారాషూట్ కొబ్బరి నూనె 20 రూపాయల బాటిల్ 2 దాంట్లోకి పట్టించేసాము. చైన్ నీట్గా ఉంది. ఇప్పుడు దేశీ జుగాడ్ వ్యాన్ వస్తుంది. సరే గైస్, మూవ్ అవుదాం. మేమైతే శివసముద్ర వాటర్ ఫాల్స్ అని చెప్పి మ్యాప్ పెట్టింటే ఇది అసలు ఆఫ్ రోడింగ్కి అమ్మమ్మ రోడ్ చూపిస్తుంది. అసలు ఇక్కడ రూట్ ఉందో లేదో కూడా తెలియదు అసలు వాటర్ ఫాల్స్కి. ఇందాకైతే ఒక చిన్న సందు వచ్చింటే మనుషులు నడిచేమైన సందు, ఆ సందులో బొమ్మని చూపిస్తుంది మ్యాప్. ఏమో మొత్తం అయితే ఈ రూట్ అయితే పోతున్నాను, చూద్దాం ఆఫ్ రోడే కదా అని చెప్పి. ఇప్పుడు ఫైనల్గా శివసముద్ర వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము. అది మీకు చెప్పలేదు అనుకుంటా ఇంతసేపు. శివసముద్ర వాటర్ ఫాల్స్ కాడ నుంచి నెక్స్ట్ ఏదైనా సడన్ ప్లాన్ ఏదైనా అనుకుంటే దాని దగ్గర ఇంకో ప్లాన్ వేస్తాను, అది కూడా గెస్ట్ చేయండి. అబ్బో, మొత్తం అంతా అడవి లోపల ఎక్కడికి పిలిచకపోతుందో తెలియదు. ఇదంతా ఆఫ్ రోడ్. ఫుల్ ఆఫ్ రోడ్ టుడే. చైన్ కదా ఇందాక పారాషూట్ ఆయిల్ వేసి కొంచెం బెటర్ అయింది, లేదంటే చాలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు అసలు సౌండే లేదు. దేశీ జుగాడ్ బాగా పనిచేసింది. ఇక్కడ మెకానిక్ షాప్స్ లేవు, చైన్ లూబ్ లేదు మన దగ్గర ప్రజెంట్. బాబా ప్లేస్ చూడండి ఒక్కసారి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇది చిన్న వాటర్ ఫాల్సా చూడండి. బాబా బాగుంది ప్లేస్, చాలా బాగుంది. వర్షం పడలేదు ఇప్పుడు, కానీ ఆల్రెడీ నైట్ అయితే వర్షం పడి ఉంటుంది. సూపర్ ప్లేస్. చూద్దాం ఇదే ఎటుంటే ఒక వాటర్ ఫాల్స్ ఎటుంటుందో.
డాగీస్ మోర్ సైడ్. ఇట్లా చూడండి ఇల్లు ఎంత బాగా కట్టుకున్నారు. ఇందాక ఒక ఇల్లు చూసిన మొత్తం పొలాల మధ్యలో ఒకే ఒక ఇల్లు భలే ఉన్నింది చూడనీకి. అది పాతకాలం ఇల్లు. ఈ పైప్ లైన్స్ పెట్టారు చూడండి, వాటర్ సప్లై కోసమేమో పెద్దవి. ఫైనల్గా శివసముద్ర వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం గైస్. బైక్ అయితే అక్కడ పార్క్ చేసా, కనపడుతుంది దూరంలో. ఇదో అక్కడ పార్క్ చేసా బైక్. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ మొత్తం అంతా జనాలంతా వ్యూ పాయింట్ లాగా ఉంది. చూపిస్తాను చూడండి. 1 2 3. వ్యూ పాయింట్ కూడా ఉంది గైస్. ఈ పక్క నుంచి పోతే కింద నుంచి నీకు వాటర్ ఫాల్స్ ఇంకా క్లారిటీ కనపడతాయంట. చూద్దాం కిందకి వెళ్ళి. కానీ అసలు దిగేదానికి అయితే వాటర్లో అసలు ఇక్కడ ఛాన్స్ లేదు, కానీ వాటర్ ఫాల్స్ మాత్రం భయంకరంగా ఉన్నాయి. చూడండి అక్కడ నుంచి వ్యూ పాయింట్ నుంచి బాబా ఇంకా దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు ఇంకా బాగుంది. శివసముద్ర వాటర్ ఫాల్స్ కూడా అయిపోయి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం గాయస్. ఈరోజు అన్ని సర్ప్రైజ్ రైడ్లే, అసలు ఏది ప్లాన్ లేదు. ఎట్టా వీకెండ్ కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేశా. నెక్స్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో చాలామంది గెస్ట్ చేసింటారో చేయలేదో తెలియదు, కానీ స్టేట్ అయితే మారబోతున్నాము. అదే స్టేటో గెస్ట్ చేయండి కనీసము. ఇది ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాము, స్టేట్ అయితే మారబోతున్నాం. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఇంకొక 3 to 4 hours వెళ్ళిపోతాం ఆ ప్లేస్కి. మధ్యలో కూడా అడ్వెంచరస్గా ఉంటుంది రూట్ అంతా. మధ్యలో నేను చూపిస్తుంటాను రోడ్డు. ఆ రోడ్డుని బట్టి గెస్ట్ చేయండి. ఇంకా ఒక రోడ్ చూస్తే మ్యాక్సిమం కనుక్కుంటారు ఆ రోడ్ చూస్తానే ఎక్కడికి వెళ్తాను అనేది. చూద్దాం. ఇంకా అందుకే మీకు ఈసారి ఈ వ్లాగ్ అయితే బోర్ కొట్టించాను, ఎక్కువ కంటెంట్ అయితే పెడతాను. బైక్లో లాంగ్ డ్రైవ్ చేసేది ఎంతసేపు చూస్తారని చెప్పి ఈసారి వ్యూ పాయింట్స్ ఎక్కువ చూపిస్తాను, ప్లేసెస్ బాగా చూపిస్తాను గోప్రోలోనే.